ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వీణాపాణిగా శ్రీ మలయప్ప స్వామి సుందర అనుగ్రహం. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి హంసవాహన సేవ. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ. తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సిపి రాధాకృష్ణన్. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి. తిరుమలలో ఏఐ సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర ఘటాభిషేకం. యాదాద్రి గిరి ప్రదక్షిణోత్సవంలో పులకించిన భక్తులు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు హంసవాహనంపై జ్ఞాన ప్రదాతగా అనుగ్రహించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం సాయం సంధ్యవేళ స్వామివారి హంసవాహన సేవ విశేషంగా సాగింది. అర్చకులు వాహన మండపంలో మలయప్ప స్వామివారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా వీణాపాణిగా అలంకరణ చేసి హంసవాహనంపై వించేపు చేసి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా విభిన్న కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో, వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా, అందరి గుండెలోన అమృతము కురియగా అతివ సింగారములు అలవోకగనొలిగించుచు హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో హంసవాహనము పైన హరినీడు చూడరు. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి అమ్మవారిని గురువారం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సిపి రాధాకృష్ణన్ ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో ఉపరాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడులు శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.
ॐ श्री पद्मावती देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। తిరుమలలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ముందుగా 102 కోట్లకు పైగా నిధులతో నూతనంగా నిర్మించిన వెంకటాద్రి నిలయం PAC 5కు ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి చేరుకున్నారు. వీరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నూతనంగా నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన PAC 5 శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే లడ్డూపోటు వద్ద TVS సహకారంతో 40 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ షూట్ ఇంగ్రేడియంట్స్ విజన్ ఆధారిత కలర్ సార్టింగ్ అధునాతన సాంకేతిక యంత్రాలకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వెంకటాద్రి నిలయం నమూనాను ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులతో మాట్లాడారు. లాకర్ల క్యూలైన్ల వద్ద భక్తులకు లాకర్లను కేటాయించే పద్ధతిని పరిశీలించారు. అనంతరం PAC 5లోని విశాలమైన హాళ్లను, కళ్యాణకట్టను, రీసైక్లింగ్ యంత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, SVBC CEO ఫణికుమార్ నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం తిరుమలలోని వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు మెరుగైన సేవలందించేందుకు చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖ NRI JPని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AI సేవల వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి జరిగిన హంసవాహన సేవ ముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పలు గ్రంథాలను ఆవిష్కరించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి పి. చెంచు సుబ్బయ్య రచించిన శివ మహాపురాణం ప్రథమ భాగం, నిడదవోలుకు చెందిన విశ్రాంత ప్రథమ శ్రేణి తెలుగు ఉపాధ్యాయుడు ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తి రచించిన శివపురాణం ద్వితీయ భాగం, అదేవిధంగా హైదరాబాద్కి చెందిన బ్రహ్మశ్రీ రామవరపు కృష్ణమూర్తి శర్మ రచించిన కృష్ణ యజుర్వేదీయ ఏకాదశ సంపుటములను టీటీడీ చైర్మన్ ఈవోలు ఆవిష్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అమ్మవారికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా.
అనంతరం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారు ఊంజల సేవలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం చల్లటి సాయంత్రం వేళ అమ్మవారికి నిర్వహించిన ఊంజల సేవ భక్తులకు పరవశాన్ని ప్రసాదించింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన హరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊయలలోగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సింగిరికోన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని యాగశాలలో స్వామి అమ్మవార్లను ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ విశేష సుదర్శన నారసింహ హోమంలో పాల్గొని స్వామివారిని సేవించారు. మావడి సేవ అలంకరణలో అమ్మలగన్న అమ్మ శ్రీ కామాక్షిదేవి దివ్య శోభితంగా అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానములలో ఎంతో విశేషంగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం వేళ అర్చకులు కామాక్షిదేవికి మావడి సేవ అలంకరణ చేసి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి దివ్యమంగళ నీరాజనాలను సమర్పించారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవోన్మేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఉదయం, రాత్రి జరిగే వాహన సేవల ముందు జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు, తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న భక్తి సంగీత కార్యక్రమాలు విశేషంగా అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలోని మీడియా సెంటర్లో గురువారం టీటీడీలోని పలువురు ప్రాజెక్టుల అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల్లో దేశంలోని 28 రాష్ట్రాల నుండి 5,960 మంది కళాకారులు భాగస్వాములయ్యారని, ప్రతిరోజు 19 కళా బృందాలు వాహన సేవల ముందు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఈ 4 సంస్థలు కూడా సంయుక్తంగా ఈ సంవత్సరం చక్కటి కార్యక్రమాల్ని, దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి కార్యక్రమాల్ని అందించాలన్నటువంటి సదుద్దేశంతో మన అడిషనల్ ఈఓ గారు వారి సూచనల మేరకు గొప్ప గొప్ప కళాకారులు, దేశవ్యాప్తంగా ఉన్న కళారూపాలన్నింటినీ కూడా పరిశీలించి వారిని సంప్రదించి కార్యక్రమాల్ని రూపొందించడం, ఏవైతే కార్యక్రమాలు తయారు చేయబడ్డాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టి స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేయడం ద్వారా ఒక చక్కటి సంగీత నృత్య మాలికలాగా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా శ్రీవారి యొక్క వాహన సేవలో 19 ట్రూప్స్ పాల్గొంటున్నాయి. అదేవిధంగా టోటల్గా 298 కళారూపాలు ఈ సందర్భంగా ప్రదర్శింపబడుతున్నాయి.
ప్రతి వాహనం ముందు కూడా 380 మంది కళాకారులు వారి యొక్క నృత్య సంగీత విన్యాసాలను మనందరికీ కూడా కనుల పండువుగా కర్ణపేయంగా మనకంతా అందిస్తున్నారు. అదేవిధంగా గరుడ సేవ రోజు ఒక్కరోజే 740 మంది కళాకారులు వారి యొక్క కళారూపాలని మనకు ప్రదర్శించబోతున్నారు. మొత్తంగా ఈ వాహన సేవలన్నింటికీ కూడా 5960 మంది కళాకారులు వారి యొక్క కళారూపాల్ని ప్రదర్శింపజేస్తున్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ ఉత్తర దక్షిణ భారతదేశంలోని 9 రాష్ట్రాల నుండి దాస సాహిత్య కళాకారులు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారని తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన శ్రేష్టమైన దేవస్థానం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి. ఇంకా అంత మించిన ఏ క్షేత్రాలు ఉన్నా కూడా దీనికి సమానమేది కాదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అందుకే ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా అదొక ప్రత్యేకత ఉంటుంది. అందులో బ్రహ్మోత్సవం అనేది ఈ దేవస్థానం అనే ఒక మహోన్నతమైనటువంటి ఒక గొప్ప ఈ సంస్థకు ఒక శిఖరప్రాయము ఈ బ్రహ్మోత్సవం. అందుకే బ్రహ్మోత్సవం చేయాలన్నట్టయితే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఇందాక డిప్యూటీ సెక్రటరీ గారు చెప్పిన ప్రకారంగా ఒకప్పుడు కేవలము ఒక ప్రాంతానికి మాత్రమే, కొందరికి మాత్రమే పరిమితంగా ఉండేది. క్రమక్రమంగా ఇంతింతై ఒడ్డింతై అని చెప్పేసి ఆ బ్రహ్మాండం నిండితో చెప్పిన ప్రకారంగా ఇలాగా ఆ వామనుడు త్రివిక్రముడి బ్రహ్మాండాన్ని వ్యాపించాడు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవంలో గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ పోతుంది, కానీ తక్కువ కాదు. ఈ బ్రహ్మోత్సవాల విశేషం కళాకారుల ప్రదర్శన 2 ఇక్కడ. ఒకటి స్వామి ఆ వాహనంపై విహరిస్తూ వస్తున్నటువంటి ఆ స్వామి దర్శనము, రెండవది స్వామి ముందుగా వస్తున్నటువంటి సంగీత నృత్య కార్యక్రమం. మీడియా చూసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని బ్రహ్మోత్సవం చూసేవాళ్ళు కూడా రెండింటిపైన దృష్టి పోతుంది. ఒకటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పైన, రెండవది ఈ కళాకారులపై. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మీడియా చూస్తున్న బ్రహ్మోత్సవం ఎంతసేపు జరుగుతుందో, లైవ్ వస్తుందో అంతసేపు ఏ ఒక్కరు కూడా ఒక్క కనురెప్ప కూడా ఆడించకుండా చూస్తున్నారు అన్నట్టయితే ఇప్పుడు జరిగే బ్రహ్మోత్సవం వైభవమే దానికి కారణం. అంగరంగ వైభవంగా ఇంతమంది కళాకారులు, కేవలము ఒక ప్రాంతానికి మాత్రమే కాక ఇతడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి చివరకు అఖిల భారతదేశంలో ఉండే సమగ్ర కళాకారులైనా రావాలనే ఉద్దేశం చేత ఆ ధార్మిక ప్రాజెక్టు కష్టపడి కృషిపడి ఎక్కడ అస్సాం, మేఘాలయ, త్రిపుర నుంచి కాకుండా ఇటు కన్యాకుమారి ఈ ప్రాంతం నుంచి పాండిచ్చేరి ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా వచ్చి భక్తి భావనలతో స్వామివారిని సేవించడానికి వీళ్ళందరూ కూడా వస్తున్నారు, తరిస్తున్నారు. టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ లతా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార కళామందిరం తదితర ప్రాంతాలలో భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వెంకటేశ్వర స్వామివారి యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిన్నటి నుండి ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమాచార ప్రాజెక్ట్ పక్షాన ఈసారి వాహన సేవల యందు అనేక రాష్ట్రాల నుండి ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ స్టేట్స్ నుంచి కూడా ప్రాజెక్ట్ పక్షాన కళాకారులను ఆహ్వానించడం జరిగింది. ఆ కళాకారుల యొక్క ప్రదర్శన భక్తులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. అలానే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో రామచంద్ర పుష్కరిణిలో, అన్నమాచార్య కళామందిరంలో, మహతి ఆడిటోరియంలోను ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్కాలర్స్ను పిలిపించడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా మన ఎస్బీఎస్ ఛానల్లో కానీ ఇతర మీడియాల్లో రికార్డ్ చేయడం జరిగింది. ఈ మీడియా ద్వారా వీక్షించి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా నాకు ఈ అవకాశం కల్పించిన మేడములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ.
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హనుమంత వాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు భక్తులను దివ్యంగా కటాక్షించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని ఏకాంతంగా వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు గర్భాలయంలో స్వామివారికి ఘటాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఇక స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా ప్రతి నెల నిర్వహించే గిరి ప్రదక్షిణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వందలాది మంది భక్తులు 2.5 కిలోమీటర్ల మేర జై నారసింహ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొన్నారు. శేషవాహనంపై శ్రీ వెంకటేశ్వరుని దర్శనం భక్తులను తన్మయులను చేసింది. చిత్తూరు జిల్లా కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారు శేషవాహనంపై ఊరేగారు. వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. కరీంనగర్ రూరల్లోని శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో మహాహారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ దుర్గా భవానీ అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి సహితంగా అమ్మవారికి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల అర్చకులు మహాహారతి కార్యక్రమాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో ఆలయాలు ప్రకాశిస్తున్నాయి. జగజ్జనని అమ్మలగన్న అమ్మ విశేష అలంకరణల దర్శనంతో భక్తులు ఆద్యంతం తన్మయులవుతున్నారు. ఆ విశేషాల సుమధుర మాలిక మీకోసం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు గజలక్ష్మిగా దర్శనమిచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో లక్ష్మీ తాయారు అమ్మవారిని అర్చకులు గజలక్ష్మిగా కొలువు తీర్చి నామార్చన జరిపారు. ఆపై కుంకుమ పూజలు నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. భీమవరం గ్రామదేవత, భక్తుల కల్పతరువు శ్రీ మావుళ్లమ్మ తల్లి అన్నం పెట్టే అన్నపూర్ణగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శక్తి స్వరూపిణి మావుళ్లమ్మకు నిత్య పూజలు జరిపి అర్చకులు అనంతరం అన్నపూర్ణగా అలంకారం చేసి నివేదన హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారి చెంత కుంకుమ పూజలు జరుపుకున్నారు. అదేవిధంగా కడప నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. భక్తురస భరితంగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష పూజాది క్రతువులను జరిపారు. ఆ తర్వాత అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. వర్ణశోభిత గజపుష్పమాలల నడుమ అన్నపూర్ణగా అనుగ్రహించిన అమ్మవారిని భక్తులు మనసారా దర్శించుకున్నారు. ఖమ్మం నగరంలో కొలువైన శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో దేవీ నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి అర్చకులు దివ్యశోభితంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక శ్రీ శారదాదేవి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శారదాదేవికి పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి మహేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ఉపచారాదులు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో మహేశ్వరిగా అలంకరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రార్చన, నవావరణ అర్చన, చండీ హోమం, రుద్రహోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి దివ్యమంగళ నీరాజనాలను సమర్పించారు. అదేవిధంగా కోనసీమ జిల్లా మురమళ్లలో కొలువైన శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అహోరాత్ర లలితా సహస్రనామ పారాయణాన్ని భక్తుల భరితంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, మండపారాధన జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. శ్రీ లలితా భక్త మండలి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణాన్ని విశేషంగా నిర్వహించి అమ్మవారికి హారతులు అందజేశారు. ఇక నల్గొండ పట్టణం రామ్నగర్ కాలనీలో కొలువైన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో అభిషేకం జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తికి చక్కటి అలంకరణతో పూజలు చేశారు. ఆ తర్వాత ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు జై దుర్గా భవానీ స్మరణలు చేస్తూ అమ్మవారి అభిషేకాన్ని తిలకించారు. తిరుపతి జిల్లా పుత్తూరులో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 1వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి కొలువు తీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న విశేష అలంకరణల దర్శనంతో భక్తులు పరవశులవుతున్నారు. ఈ క్రమంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారిని సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరం బాలాజీ నగర్లో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ఇక దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణగా అనుగ్రహించారు. సకల ప్రాణకోటికి అన్నం పెట్టే అన్నపూర్ణగా కొలువు తీరిన అమ్మవారి దర్శనం చేసుకుని సింహపురి వాసులు తన్మయులయ్యారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా కటాక్షించారు. నెల్లూరులో కొలువైన శ్రీ వాసవిదేవి ఆలయం ఉత్సవ శోభతో కాంతులిన్నుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో బాలా త్రిపుర సుందరి దేవిగా కొలువు తీర్చి మంగళ నీరాజనాలను సమర్పించారు. అనంతపురం నగరం హెచ్ఎల్సీ కాలనీలో నెలవైన శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. చల్లని తల్లి శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి అర్చకులు నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత కవచ ధారణ చేసి బంగారు, రజిత, ముత్యాల ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా
కుంకుమ పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులను సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ దేవతగా భక్తుల ఇలవేల్పుగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని గాయత్రీదేవిగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనకాపల్లి జిల్లా గవరపాలెంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున శ్రీ కనకదుర్గమ్మ తల్లి గాయత్రీదేవి అలంకారంలో కొలువుతీరారు. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రనామ పూజలు, పసుపు కుంకుమార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల జై భవానీ నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి అన్నపూర్ణ అలంకరణ చేశారు. మంత్రజపం, శ్రీదేవి చతుషష్ఠి ఉపచార పూజ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.